మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేయాల్సిందేంటో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సమగ్ర కుల సర్వే, కేబినెట్, అసెంబ్లీలో ఆమోదం సహా చట్టపరంగా న్యాయపరంగా చేయాల్సిందంతా చేసినట్లు వివరించారు. బీసీ రిజర్వేషన్లను కేంద్రమే అడ్డుకుంటోందని ధ్వజమెత్తిన పొన్నం దమ్ముంటే రాష్ట్రం పంపించిన బిల్లులను ఆమోదింపచేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఉనికి కోసమే కొన్ని పార్టీలు బలహీన వర్గాల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాయని ధ్వజమెత్తిన మంత్రి పొన్నం కోర్టులో వాదనలు జరుగుతుంటే ప్రతిపక్షాలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఇప్పటికే 2 ఏళ్లు వాయిదా వేశామన్న మంత్రి కేంద్రం నుంచి నిధులు రాక గ్రామాల్లో సమస్యలు పెరుగుతున్నాయని వివరించారు. బీసీలకు తక్కువ సీట్లిచ్చామనే తప్పుడు ప్రచారానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాధానమిస్తారని వెల్లడించారు. ఇలా నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసిందేందో చెప్పండి. ఇంతకంటే 42% అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. బలహీన వర్గాల మంత్రులుగా నాది, కొండా సురేఖక్క గారు, వాకిటి శ్రీగారి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసన సభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. అధికారం కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు కోర్టు అడ్డం వల్లే. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు పార్లమెంట్ ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చేటప్పటికు నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతో ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ 9లో గానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపజేయించండి. అది చేత కాదు. అవన్నీ ఏం చేయకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. గతంలో ఎన్నడైతే బీజేపీ కులగణన కూడా వ్యతిరేకించిందో రాహుల్ గాంధీ గారి పోరాటంతో కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. మళ్ళీ ఈ రోజు రాసి పెట్టుకొని తప్పకుండా ఇవాళ 50% క్యాప్ ఎత్తేయడానికి బీజేపీ అడ్డం పడతా ఉంది. షెడ్యూల్ 9లో చేర్చడానికి బీజేపీ అడ్డం పడతా ఉంది. దానికి బీఆర్ఎస్ ఒత్తాస పలుకుతుంది. కానీ ఒక రోజు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ క్యాప్ ఎత్తేస్తుంది. దేశవ్యాప్తంగా జిత్తినే ఆబాది ఉత్తనే ఇచ్చేదారి కార్యక్రమాన్ని చేస్తుంది అనే విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు ఉంచుకోవాలని కోరుతా ఉన్నాం.